సాధారణమైన రోజుల్లోనే సదాశివుడిని పూజించడం వలన అసాధారణమైన ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అలాంటిది సాక్షాత్తు పరమశివుడు జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున ఆయనని ఆదరించడం వల్ల వచ్చే ఫలితం చాలా మంచిదంటున్నారు రవిశంకర్ అవధాని. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర రోజున ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో అన్నాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వయంభూగా వెలిచిన మహానంది క్షేత్రంలో అర్ధరాత్రి నుంచి స్వామివారికి అభిషేకము, అన్నాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆరుద్ర విశిష్టత ఏంటో మనతో తెలిపేందుకు వేద పండితులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఆరుద్ర నక్షత్ర విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. సాధారణంగా ప్రతి దేవతకి కూడా జన్మ నక్షత్రం అనేటువంటి నక్షత్రం ఒకటి ఉంటుంది. ఆ రకంగా ఈశ్వరుడికి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిదేవతగా ఉండేటువంటి దేవత రుద్ర దేవతగా చెప్పబడుతుంది. అంటే ఏదైతే మనం ఈశ్వరుడు అని చెప్పి భావన చేస్తామో ఆ యొక్క ఈశ్వరుడు ఆరుద్ర నక్షత్రానికి దేవత కాబట్టి ఈ యొక్క నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రంగా మనం అందరం కూడా విశేషంగా స్వామివారిని ఆరాధించడం అనేది జరుగుతుంది. మనకి ప్రధానంగా ఈ యొక్క మార్గశిర మాసంలో కానీ లేదా ధనుర్మాసంతో కూడుకున్నటువంటి పుష్యమాసంలో కానీ వచ్చేటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వరుడు అంటే మానవ ఆకారంలో మహర్షులకి దేవతలకి అందరికీ కూడా దర్శనం ఇచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున స్వామికి ప్రీతిగా మనం చేసేటువంటి అన్నాభిషేకం అనేటువంటిది చాలా విశిష్టంగా చెప్పబడి ఉన్నది శాస్త్రాల్లో. ఎందుకంటే మనకి ప్రధానంగా సమస్త ప్రాణికోటి కూడా జీవించాలి అంటే ఆ యొక్క ప్రాణం నిలబడాలంటే అన్నం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి మనకి ప్రధానంగా యజుర్వేదంలో ఉండేటువంటి ఈ యొక్క రుద్రమంత్రాలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఉండేటువంటి ఉపనిషత్తులో మనకి చెప్తారు. ఆకాశాద్వాయు వాయోరగ్నే అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష అంటారు. ఈ యొక్క పంచభూతముల యొక్క కలయికతో అంటే నీరు మనకి ఒక బియ్యం పంట పండాలి అంటే నీరు కావాలి, ఆకాశంలో నుంచి దానికి రక్షణ కావాలి, భూమి ఉండాలి. ఇటువంటి అన్ని రకములైనటువంటి పంచభూతాల కలయిక చేత సృష్టింపబడేటువంటిదే ఈ యొక్క ధాన్యం అనేటువంటిది. అటువంటి ధాన్యాన్ని ఆహారంగా స్వీకరించడం అనేటువంటిది సమస్త ప్రాణికోటికి కూడా ముఖ్యం కాబట్టి అటువంటి ఆహారాన్ని మన యొక్క ప్రాణాన్ని నిలిపేటువంటి దేవుడిగా ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయన జన్మదినం రోజున మనం గనక ఈ యొక్క అన్నంతో శుద్ధమైనటువంటి అన్నంతో దాన్ని మంత్రభూతంగా చేసి మంత్రాన్నంతో స్వామికి అభిషేకం చేస్తే గనక ఎటువంటి ప్రాణహాని ప్రజలకి ఉండదని, అట్లాగే ఎటువంటి అన్నపానాదులకు లోటు ఉండదని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క వార్షికంగా వచ్చేటువంటి ఆరుద్రోత్సవం రోజున అన్నాభిషేకం అనేటువంటిది మహానందీశ్వర స్వామివారికి లోక కళ్యాణార్థమై విశేషంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రాత్రి లింగోద్భవ కాలం నుంచి తెల్లవారుజామున వరకు కూడా స్వామివారికి విశేషంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చెప్పండి, ఈరోజు అదే శివుని జన్మ నక్షత్రం, ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహించుకుంటే ఎలాంటి ఫలితాలు? అంటే మనకి ఆరుద్ర రోజున మనకి ఈశ్వరుడికి చేసేటువంటి పూజ కానీ లేదా ఆరాధన కానీ ఏదైనా కానీ ఇతర రోజుల కంటే కూడా ఈరోజు చేసేటువంటిది ద్విగుణీకృతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈశ్వరుడు చక్కటి తేజస్సుతో కూడి ఉంటాడు. అదే రకంగా ఈశ్వరుడు ఆనంద తాండవం చేసేటువంటి రోజు అంటారు. మనకి ప్రధానంగా ఈశ్వరుడికి ఉండేటువంటి రూపాల్లో నటరాజస్వరూపం అనేటువంటిది చెప్తారు. ఈ యొక్క అన్నాభిషేకం అనేటువంటిది నటరాజస్వామిగా ఉండేటువంటి ఈశ్వరుడికి చేయడం అనేటువంటిది ప్రధానం. ఎందుకంటే నటరాజస్వామి అంటే ప్రదోషకాలంలో ఈశ్వరుడు ఈ యొక్క నంది, భృంగి, శృంగి వీళ్ళందరూ కూడా చక్కటి వాయిద్యాలు వాయిస్తూ ప్రేరేపిస్తూ ఉంటే ఈశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి నాట్యాన్ని చేసేటువంటి రూపమే నటరాజస్వరూపం అంటారు. అటువంటి నటరాజుడికి చేసేటువంటిదే ఈ యొక్క అన్నాభిషేకం కాబట్టి ఈ యొక్క అన్నాభిషేకం చేయడం ద్వారా మనకి ద్విగుణీకృతమైనటువంటి శుభాలు, మన మనస్సులో ఉండేటువంటి కోరికలని కూడా అతి శీఘ్రంగా సిద్ధింపజేసేటువంటి రోజు కాబట్టి ఈ రోజున మనం ఈశ్వరుణ్ణి లింగంగా కాకుండా అన్నంతో అభిషేకం చేసినటువంటి రూపంలో దర్శనం చేస్తే కనుక మనకి చాలా విశేషమైనటువంటి ఫలాలు లభ్యమవుతాయి. పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్ర రోజున అన్నాభిషేకంలో శివుణ్ణి దర్శిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్‌న్యూస్, మహానంది.